తాకట్టులో ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజున్న మార్కెట్ ధర కట్టి మిగిలిన డబ్బును మీకు అందిస్తుంది కొమ్మూరి గోల్డ్. హాయ్ హలో నమస్తే, వెల్కమ్ టు వి మీడియా. నేను అనిత. రామ్ చరణ్ బుచ్చిబాబు కాంబినేషన్లో వచ్చినటువంటి మూవీ పెద్ది. సో పెద్ది భారీ వసూళ్లతో బాక్సాఫీస్ దగ్గర దూసుకుపోతుంది. అయితే ప్రస్తుతం సోషల్ మీడియా, వెబ్ మీడియాలో సినిమా కలెక్షన్లతో పాటు జాన్వీ కపూర్ రెమ్యునేషన్ గురించి చర్చ హాట్ టాపిక్గా ఇప్పుడు మారింది. హాలీవుడ్లో ఇప్పుడు ఎక్కడ చూసినా ఒకటే పేరు, ఒకటే చర్చ. గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ లేటెస్ట్ సెన్సేషనల్ మూవీ పెద్ది బాక్సాఫీస్ను షేక్ చేస్తోంది, కలెక్షన్ల వర్షం కురిపిస్తోంది. సో అయితే సినిమా హిట్ ఒక ఎత్తు అయితే, ఇప్పుడు ఇండస్ట్రీ వర్గాలు సోషల్ మీడియాలో ఒక రేంజ్ హాట్ టాపిక్గా మారిన అంశం ఈ సినిమాల్లో హీరోయిన్గా నటించిన అచ్చయమ్మ, అందాల భామ జాన్వీ కపూర్ రెమ్యునేషన్. పెద్ద సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా అన్ని కోట్లు తీసుకుందా? అసలు ఈ బాలీవుడ్ బ్యూటీకి టాలీవుడ్లో ఇంత డిమాండ్ ఎందుకు పెరిగింది? సో ప్రస్తుతము మనకు వచ్చిన సమాచారం ప్రకారం పెద్ద సినిమా కోసం జాన్వీ కపూర్ ఏకంగా 8 కోట్ల రెమ్యునేషన్ తీసుకున్నట్టుగా తెలుస్తోంది. ఎస్, మీరు విన్నది నిజమే. అక్షరాల 8 కోట్లు. జాన్వీ కెరీర్లోనే ఇది హైయెస్ట్ పే చెక్ అని ఇండస్ట్రీ స్టాక్. ఎన్టీఆర్ సరసన నటించినటువంటి డబ్ల్యూ ఫిలిం దేవరా కోసం ఆమె 5 కోట్లు తీసుకుంటే, కేవలం ఒక్క సినిమా గ్యాప్లోనే ఆమె రెమ్యునేషన్ ఏకంగా 50% అంటే నియర్లీ 8 CRకు చేరింది. టాలీవుడ్లో దేవరా ఇప్పుడు పెద్ది సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ సక్సెస్ కొట్టడంతో ఆమెను గోల్డెన్ లెగ్ అని పిలుస్తున్నారు మేకర్స్. అందుకే నిర్మాతలు కూడా ఆమె అడిగినంత ఇవ్వడానికి వెనకాడట్లేదు. అయితే ఈ రెమ్యునేషన్ వెనుకల కేవలం సక్సెస్ మాత్రమే ఉందా, లేక వివాదాలు కూడా తోడయ్యాయా అనేది ఇప్పుడు సంచలనంగా మారింది. ఒకవైపు రెమ్యునేషన్ రికార్డులు క్రియేట్ చేస్తుంటే, మరొక వైపు పెద్ద సినిమాలో జాన్వీ కపూర్ పోషించిన అచ్చయమ్మ క్యారెక్టర్ స్క్రీన్ ప్రజెన్స్, కొన్ని గ్లామర్ యాంగిల్స్ మరియు రామ్ చరణ్ క్యారెక్టర్తో వచ్చే కొన్ని సీన్స్ పై సోషల్ మీడియాలో పెద్ద చర్చ నడుస్తోంది. క్యారెక్టర్ను ఓవర్సెక్ చేశారంటూ విమర్శలు రావడంతో డైరెక్టర్ బుచ్చిబాబు ఆల్రెడీ స్పందించి కొన్ని వివాదాస్పద సీన్స్ను తొలగిస్తున్నట్లు ప్రకటించారు కూడా. అయినప్పటికీ జాన్వీ క్రేజీ మాత్రం తగ్గట్లేదు. త్వరలోనే ఐకానిక్ అల్లు అర్జున్ స్టార్ అట్లీ కాంబినేషన్లో రాబోతున్న భారీ ప్రాజెక్ట్ రాకాలో కూడా జాన్వీ కపూర్ హీరోయిన్గా నటిస్తోంది. మరి అక్కడ ఈమె రెమ్యునేషన్ ఎంత రేంజ్కి వెళ్తుందో చూడాలి. సో జాన్వీ కపూర్ తీసుకుంటున్నటువంటి పారితోషికం రెమ్యునేషన్ 8 కోట్లుగా ఇండస్ట్రీస్ చెప్తున్నాయి. సో అంటే తను తీసుకున్నటువంటి ఫస్ట్ మూవీ దేవరాలో 5 CR, సెకండ్ మూవీకి అంటే ఇమ్మీడియట్గా ఒక్క మూవీ గ్యాప్లోనే 8 కోట్లు తీసుకోవడం ఏంటి అని చెప్పేసి నెటిజన్లు కూడా అంటే అభిమానులు కూడా అంటున్నారు. సో నెక్స్ట్ వచ్చేసి అల్లు అర్జున్ మూవీ అయినటువంటి రాకాలో కూడా ఆమె ఎన్ని కోట్ల పారితోషికం తీసుకోబోతుందని చెప్పేసి కొన్ని అంచనా అయితే రావట్లేదు. సో చూద్దాము. తను టాలీవుడ్లో దూసుకుపోతున్నటువంటి టాప్ హీరోయిన్లో మొదటి స్థానంలో ఉన్నట్టుగా తెలుస్తోంది. సో చూస్తాం ఏం జరుగుతుందనేది. చూస్తూనే ఉండండి అవర్ ఛానల్. థ్యాంక్ యూ.